అల్లూరి జిల్లా జీకే వీధి చింతపల్లి మండల కేంద్రంలో ఆదివాసీలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ఆదివాసీ నాయకులు పాతన రామరాజు, లోచన రామకృష్ణ ఆదివాసీలకు జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదివాసీలు ముక్తకంఠంతో తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని ఆదివాసీల దినోత్సవం రోజు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈ రోజున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9న గిరిజన ప్రాంతంలో చేస్తున్నాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నాము. ఏదైతే ఈ ఆదివాసీ దినోత్సవానికి మేము ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నామో, మా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సెలవు దినంగా ప్రకటింపజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మా గిరిజన ప్రాంతానికి ఈ ప్రతి మండల హెడ్ క్వార్టర్ సంబంధించి ఈ ఆదివాసీ దినోత్సవానికి ప్రభుత్వమే చొరవ తీసుకొని ఈ ఆదివాసీ దినోత్సవ విజయోత్సవాలు జరిగేలా ప్రభుత్వమే చూసేటట్టు చూడాలి. అలా చూసినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ ఆదివాసీ ఈ తాలూకా హక్కులు చట్టాలు ఇవన్నీ కూడా తెలిసేలాగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. అలాగే ప్రభుత్వమే దీనికి ఒక పాంప్లెట్ రూపంలో, ఒక బుక్ రూపంలో గిరిజన చట్టాల హక్కులకు సంబంధించి కనుక రూపకల్పన చేసినట్లయితే ప్రతి గిరిజనుడు తెలుసుకునేటట్లు ఉంటుంది. ఈ రోజున చట్టాలు ఉన్నా కూడా పూర్తి స్థాయిలో నిర్వహణ అవుతున్నాయి. దీనికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం